రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో పార్టీకి సంబంధించిన అంశాలపై అలాగే ప్రభుత్వ పథకాలపై మహిళలకు వివరించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని కోరారు. పార్టీ ఇచ్చే ఏ కార్యక్రమాన్నైనా జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లాలోని మండలాలకు సంబంధించిన మహిళా అధ్యక్షురాలు పాల్గొన్నారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఎందుకు వచ్చామంటే బేసికల్గా స్టేట్ అధ్యక్షురాలు ఈరోజు తిరుగుతుందంటే బ్లాక్ బూత్ స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొన్న ఏఐసిసి ప్లీనరీ బ్రహ్మాండంగా జరిగింది. అందులో భాగంగా ప్రతి మహిళకే కానీ ప్రతి పురుషుడికి కానీ సామాజిక హక్కులలో ఈరోజు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఉన్నాయి. అదేవిధంగా బూత్ కమిటీస్లో ముందు నుంచి కూడా మగవాళ్ళే కూర్చుంటున్నారు. కాబట్టి బూత్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పి ఉమెన్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము ఒక 30 నుంచి 40 మందిని ఐడెంటిఫై చేసి బూత్ కమిటీలో వేయడం జరుగుతుంది. సో బూత్ ప్రక్షాళన చేస్తే అక్కడ బూత్ కమిటీ అనేది బలపరిస్తే ఖచ్చితంగా ఏ క్యాండిడేట్ నిలబట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా చెల్లెళ్ళందరినీ బలోపేతం చేయడానికి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి రావడం జరిగింది. చాలా హర్షణీయం. ఈరోజు మహిళలు ముందుకొచ్చి పనిచేస్తున్నారు. అదేవిధంగా మేము అన్నిట్లో కొట్లాడుతున్నాం. సమానత్వ న్యాయం కూడా అసమానతలు ఉన్నాయని చెప్పి ఈరోజు కులగణనే కానీ ఓబీసీ కులగణనే కానీ ఎస్సీ వర్గీకరణే కానీ సన్నబియ్య ప్రోగ్రామే కానీ గ్యాస్ సిలిండరే కానీ 10 ఏళ్లలో ఇవన్నీ రేషన్ కార్డులే కానీ ఈరోజు 200 యూనిట్ల కరెంటే కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ముందు తీసుకుపోతున్నది. కాబట్టి ప్రతి చెల్లె ఈరోజు సంతోషంగా ఉంది. కడుపు మంటలేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. విలన్ అనేది అయితే అన్నాడో కేసీఆర్, మరి 10 ఏళ్లల్లో నువ్వు విలన్ అయినావు కాబట్టి నేను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఓపికతోటి ఉండి సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి